పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము యాకోబు చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాము. గత వారము యాకోబు చరిత్రకు బ్రేక్ వచ్చింది. పాస్టర్ గారు నడిపించారు. నేను రామేశ్వరం వెళ్ళాను గత వారం. అయితే మనం మళ్ళా యాకోబు చరిత్ర మనం నేర్చుకుందాం. యాకోబు చరిత్రలో ఇంకా రాయబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడి వరకు చూసాం? యాకోబు చరిత్రలో మనం యాకోబు చరిత్ర ధ్యానించుకున్నాం కదా. ఎక్కడి వరకు వచ్చాము? ఎక్కడి వరకు వచ్చాం ఏంటండి? మీ సంగతి నాకు తెలిసే ఈ ప్రశ్న వేసాను. ఏంటండి మీ సంగతి తెలిసే యాకోబు కుమారులు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మేమే అంటారు ఏంటండి? కరెక్టో ఒప్పో తప్పో కరెక్ట్ టక్కని చెప్పాలి. తప్పు అయితే తప్పు అవుతుంది, ఉప్పు అయితే ఉప్పు అవుతుంది. అంతేగా మేమే తత్త ఏంటండి? గొప్ప సంగతి చెప్పారండి. చప్పట్లు కొట్టండి ఒకసారి అమ్మ. మా అమ్మగారికి చప్పట్లు కొట్టండి. నేను ఎన్నో అధ్యాయం వరకు వచ్చామని అడగలేదు. ఏంటండి యాకోబు చరిత్రలో మనం ఎక్కడున్నాం? ఏ సంఘటన వరకు వచ్చాం? లాబాను యొక్క మందలలో నుండి దేవుడు అద్భుతంగా యాకోబుకు జీతంగా ఏవైతే ఇవ్వాలని ఇస్తానని వాళ్ళిద్దరూ ఒప్పందపడ్డారో ఆ మందలను, ఆ చారలు, ఆ పొడలు, ఆ యొక్క మచ్చలు కలిగినటువంటి గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా పిల్లలు పెట్టేలా కన్నట్లుగా అవన్నీ కూడా ఎవరికి? యాకోబుకి జీతమైనట్లుగా మనం చూస్తాం. దానివల్ల యాకోబు గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్పగా అభివృద్ధి చెందాడు అని మనం చూస్తాం. లాబాను ఆస్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు ఆయన ఒక పనోడు లాబాను దగ్గర, కానీ ఇప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, ఇప్పుడు గొప్ప ధనవంతుడు. ఆనాడు పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంట్లు ఇవేండి ఆస్తి. ఇప్పుడులాగా భూములు, స్థలాలు, ఇళ్ళు ఇప్పుడైతే ఆస్తి, కానీ అప్పుడు అవి కాదు. అప్పుడు ఆస్తి ఏంటి? ఎక్కువ ఆస్తిపరుడు అంటే ఎవడో? ఎక్కువ గొర్రెలు, ఎక్కువ పశువులు ఎవరికైతే ఉన్నాయో వారే ఆస్తిపరులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పనివాడిగా ఉన్నవాడు యజమానుడయ్యాడు, పేదవాడుగా ఉన్నవాడు ధనవంతుడయ్యాడు. ఆ లాబాను దగ్గర ఇప్పుడు వరకు కూడా కొలువు చేసిన వాడు ఇప్పుడు అదే లాబాను ఆస్తిలో అద్భుతంగా అతడు వాటా సంపాదించుకున్నాడు, లేదంటే దేవుడు ఇచ్చాడు. చూడండి, లాబాను ఏం చేశాడంటే మోసం చేశాడు. ఏవైతే అతనికి జీతంగా ఇస్తామని ఒప్పందం పడుకున్నా ఆ మచ్చలు, చారలు అవి ఉన్న వాటన్నిటినీ కూడా ఎవరికి ఇచ్చి పంపించాడు? తన కొడుకులకి ఇచ్చి దూరంగా పంపించాడు. 3 రోజుల ప్రయాణం అంత దూరంగా పంపించాడట. ఎక్కడ పంపించాడట? అంత దూరంగా పంపించాడట. అయితే మరి దేవాది దేవుడు ఎంతో గొప్పగా ఆ మోసాన్ని గుర్తించి, లాబాను యాకోబుకు చేసిన మోసాన్ని గుర్తించి అద్భుతంగా అదే లాబాను మందల్లో నుండే యాకోబుకి రావాల్సిన జీతం యథార్థంగా వచ్చేలాగా దేవుడు అద్భుతంగా ఆ చారలు, ఆ మచ్చలు, ఆ యొక్క పొడలు ఉన్నటువంటి పిల్లలు కనేలాగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు అద్భుతంగా యాకోబు పక్షంగా ఉన్నాడని రుజువవుతూ ఉంది. యాకోబు దేవుడు కృపలో ఉన్నాడని మనకు రుజువవుతూ ఉన్నది. గొప్ప అభివృద్ధి చెందాడట. 43వ వచనంలో 30వ వచనం, ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భూమి మీద దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదంలో ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ఉన్నది.
దేవుడి ఆశీర్వాదంలో ఏముంది? ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ఉన్నది. ఖచ్చితంగా దేవుడు ఆ ఆర్థిక అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇస్తాడు. అయితే ఆ సమయం వచ్చే వరకు కూడా ఆ ఆర్థిక అభివృద్ధి అనే ఆశీర్వాదానికి ఒకవేళ మనం దూరంగా ఉండొచ్చు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఆర్థిక అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని మనము దేవుడి ద్వారా పొందుకుని అనుభవించడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు నా 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 గతింతే, లేదంటే నా రాతింతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, మా కుటుంబ పరిస్థితి ఇంతే, ఇలాగని మనం ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు. మేము ఇంక డెవలప్ అవ్వం, మేము ఇంక అభివృద్ధి చెందాం, మేము ఆర్థికంగా వర్ధిల్లం, ఆర్థికంగా ఎదగలేము అని ఎప్పుడూ మనం అనుకోవడానికి వీలు లేదండి. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ఆర్థిక అభివృద్ధిని పొందుకోలేని వారు కొంతకాలానికి ఈ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా ఇంకా దేవుడు ఎంతకాలం ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించడు, ఎంతకాలం ఉన్నా దేవుడు అభివృద్ధిని మనకివ్వడు, ఆర్థిక అభివృద్ధి ఆర్థిక ఆశీర్వాదం మనం పొందుకోలేము అని అనుకుంటూ ఉంటారు. లేదంటే ఇంకా అంతే, మన గతి ఇంతే, మన సంపాదన ఇంతే, మన జీతం ఇంతే, మన రాబడి ఇంతే, మన ఆదాయం ఇంతే, ఇంతకు మన్నా ఎక్కువగా మనం ఇచ్చేయలేము అని అనుకుంటూ ఉంటారు. లేదంటే కొంతమంది అంటారు, మీకైతే మీ అమ్మ బాబు ఇచ్చారు, మాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు, అందుకే మేము ఎలాగున్నాం, మీరు అలాగున్నారని కొంతమంది మీద ఎదుటోళ్ళ మీద పడుతూ ఉంటారు. భూమి మీద ఉన్నవారు అందరూ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల వల్లే ఐశ్వర్యవంతులు అవిని వారు కాదండి. నిజమే, తల్లిదండ్రులు అయినటువంటి వారు, పితరులు అయినటువంటి వారు కొన్ని ఆస్తులు వాళ్ళ తర్వాత తరాల వారికి ఇస్తారు, కాదంటలేదు. కానీ మొత్తం భూమి మీద ఉన్నవారు అందరి కుటుంబాల్లోనూ అదే జరగట్లేదు. అదే జరుగుతుందా? అదే జరగట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, పితరులు ఆస్తి పొందుకుని ఐశ్వర్యవంతులు అవడం అది అసలు దేవుని ఆశీర్వాదమే కాదు. దేవుని ద్వారా ఐశ్వర్యవంతులు అవడం అన్నది అది దేవుని ఆశీర్వాదం. దేవుని వలన మనంతటా మనముగా మన కాళ్ళ మీద మనం జీవించి మనము ఐశ్వర్యవంతులు అవడం అన్నది ఇది దేవుని ఆశీర్వాదం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే దేవుడి దగ్గర ప్రతిదానికి సమయము కలదు అని ఉన్నది. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. అంతేకాదు ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల యోగ్యత అర్హత కూడా మనలో ఉందో లేదో చూస్తూ ఉంటాడు దేవుడు. ఆ ఆర్థిక అభివృద్ధిని పొందుకునే, ఆశీర్వాదాన్ని పొందుకునే అర్హత, లేదంటే దానికి తగిన యోగ్యమైన జీవితము ఒక యాకోబులాగా మన దగ్గర ఉందో లేదో కూడా చూస్తూ ఉంటాడు. ఉంటే ఆయన సమయం వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఘనత పొందుకుంటారట, ఐశ్వర్యం పొందుకుంటారట. సామెతల గ్రంథంలో మనం చూస్తే ఒక చోట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వినయము, ఘనత, ఐశ్వర్యము ఇవన్నీ కూడా పొందుకుంటారని రాయబడి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా నిలబెడతాడు. అయితే ఆ సమయం వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండాలి. తగిన సమయం అందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తాల కింద మీరు దీన మనస్కులై ఉండండి అని రాయబడి ఉంటుంది వాక్యంలో. తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడండి? నీకు కావలసిన సమయంలో హెచ్చించడు, నువ్వు కోరుకున్న సమయంలో హెచ్చించడు, నువ్వు అడిగిన సమయంలో హెచ్చించడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన చిత్తములో తగిన సమయం, ఆయన చిత్తములో నిన్ను హెచ్చించడానికి దేవుడు నిర్ణయించుకున్న సమయం ఏదైతే ఉందో ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. దీన మనస్సు ధరించుకుని, తగ్గింపు జీవితం కలిగి దీన మనస్సు ధరించుకుని దేవుడు హెచ్చించే సమయం వచ్చే వరకు కనిపెట్టుకుని యోగ్యకరమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. దేవుడికి అంగీకారమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాడు?
హెచ్చించుకుంటూ వెళ్తాడు, ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు, ఘనపరుచుకుంటూ వెళ్తాడు, పైకి తీసుకెళ్తూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది అవ్వడానికి వీల్లేదండి. ఈనాడు దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ఆనాడు ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడినప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడంటే, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, మీరు పైవారిగా ఉంటారు కానీ కిందవారిగా ఉండరు, మీరు అప్పిచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు అన్నాడు. అది ఆశీర్వాదం. ఎవరికి దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదం? ఇశ్రాయేలీయులకు ఒకరికైనా కాదండి. ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం వర్తిస్తుంది, ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఆ వాగ్దానం ఏమవుతుందండి? వర్తిస్తుంది. దేవుడు చేస్తాడు, దేవుడు ఆ స్థితిలో పెడతాడు, దేవుడు ఆ స్థితిని నీకు కలగజేస్తాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి పొందెదవు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు క్రమక్రమంగా మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు, హెచ్చించడం మొదలు పెడతాడు, ఉన్నతమైన స్థానాల్లో మనల్ని కూర్చోబెట్టడం మొదలు పెడతాడు. ఐశ్వర్యము, ఆస్తి అన్నీ కూడా, ఘనత అన్నీ కూడా మనకి ఇవ్వడం మొదలు పెడతాడు. చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరిని వదిలేసేవాడు కాదు. అయితే తగిన సమయము ఏంటండి? తగిన సమయము. ఏమండి, వెళ్ళిన వెంటనే ఇచ్చేచ్చు కదా. ఈ మంద ఏదైతే ఇచ్చాడో యాకోబు వెళ్ళిన వెంటనే ఈ ఒప్పందం వాళ్ళిద్దరి మధ్యలో జరగచ్చు కదా. యాకోబు వెళ్ళినప్పుడే, వెళ్ళిన సంవత్సరంలోనే ఇంత ఆర్థిక అభివృద్ధి ఇచ్చేయచ్చు కదా, ఇంత ఆర్థిక అభివృద్ధి ఇచ్చేయచ్చు కదండి. యాకోబు అంతకుముందు ఆస్తిపరుడా లేదంటే ఒక మామూలు వాడా? యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళకముందు, యాకోబు బెహెర్షెబాలో జీవించినప్పుడు అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటండి? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు లేనోడా ఉన్నాడా? ఏంటండి? చాలా ధనవంతుడు. అంటే యాకోబు ఎవరు? అంతకుముందు యాకోబు ఎవరు? ధనవంతుడు. యాకోబు ఎవరండి? ధనవంతుడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. రెండు చేతులు పైకి. హల్లెలూయా. యాకోబు ధనవంతుడు, కానీ తర్వాత 20 సంవత్సరాలు ఏమైపోయాడు? పనోడైపోయాడు. ఏంటిది? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి యాకోబు 20 సంవత్సరాలు పనోడైపోవడం ఏంటి అండి? మనం ఎవరి చేతుల్లో ఉన్నాం తెలుసా? ఎవరి చేతుల్లో ఉన్నాం? దేవుడి చేతుల్లో ఉన్నాం. అప్పుడే ధనవంతులుగా చేస్తాడు, అప్పుడే పనోళ్ళుగా చేసేస్తాడు, మళ్ళీ అప్పుడే ధనవంతులుగా చేస్తాడు, మళ్ళీ అప్పుడే పనోళ్ళుగా చేసేస్తాడు. ధనం శాశ్వతం కాదు. ఒకసారి వచ్చిందంటే ఇంక అది పోదని అనుకోకండి సుమా. ఎందుకంటే బైబిల్లో రాయబడి, నీ ధనం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు అన్నాడు, నీ ఐశ్వర్యం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు అన్నాడు. పొందుకుంటాము, అలాగే దాన్ని స్టాండర్డ్గా ఇంక అనుభవించేస్తామని కూడా అనుకోకండి. కొంచెం పొందుకున్న తర్వాత ఈ కళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయి. మనకి ఎక్కడికి వచ్చేస్తాయి? పొందుకున్న తర్వాత, ఐశ్వర్యం పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, అభివృద్ధి పొందుకున్న తర్వాత ఈ కళ్ళు నెత్తికెక్కేస్తాయి. యెహోవా ఎవడని అంటాం, నువ్వెవడరా నాకు ఇచ్చేవాడు, నాకే బోల్డ్ ఉందంటాం. ఆహా, అలాగా, సరే అయితే ఒక్కసారి నేను ఇచ్చిందంతా తీసేసి నేను మళ్ళీ నీకు కనబడేలాగా ఒక్కసారి పరిస్థితులు కలగజేస్తానంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. యాకోబు ఎంతో ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే ఇస్సాకు ఎంతో ఐశ్వర్యవంతుడు కాబట్టి ఇస్సాకు కొడుకైన యాకోబు కూడా ఎంతో ఐశ్వర్యవంతుడు. కానీ దేవాది దేవుడు అతనికి 20 సంవత్సరాలు పేదరికాన్ని అలవాటు చేశాడు. 20 సంవత్సరాలు పనోడుగా జీవించడం అలవాటు చేశాడు. 20 సంవత్సరాలుగా కొలువు చేసేవాడిగా చేశాడు. 20 సంవత్సరాలుగా ఆస్తికి, 20 సంవత్సరాలుగా అంతస్తుకి, 20 సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, అన్నిటికీ దూరం చేశాడు. ఆ 20 సంవత్సరాల్లో అతడు కలిగి ఉన్న యథార్థత,
ఆ 20 సంవత్సరాల్లో అతడు కలిగి ఉన్న భక్తి, ఆ 20 సంవత్సరాల్లో అతడు కలిగి ఉన్నటువంటి ఆ వినయము, విధేయత, దేవుడికి లోబడడం, దేవుడిని సేవించడం, దేవుడిని పూజించడం, దేవుడి మీద అతడు బలమైన విశ్వాసం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. అప్పుడు నీ తండ్రి ఆస్తి వల్ల నువ్వు ఐశ్వర్యవంతుడు అవడం కాదు, నీ అంతట నువ్వుగా ఐశ్వర్యవంతుడు అవ్వాలి, నీ అంతట నువ్వుగా హెచ్చించబడాలి, నీ అంతట నువ్వుగా ఘనపరచబడాలి, నీ అంతట నువ్వుగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అయ్యాడు యాకోబు. ఇది ఎవరి ఐశ్వర్యం? ఇస్సాకు ఐశ్వర్యమా? ఇస్సాకు ఐశ్వర్యమా? లేదు, ఇది ఎవరి ఐశ్వర్యం? యాకోబు ఐశ్వర్యం. ఇప్పుడు ఇది యాకోబు అభివృద్ధి. యాకోబును తనంతట తానుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. యాకోబును తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా చేసి, యాకోబు యథార్థతను బట్టి యాకోబు కొన్ని రోజులు ఆ విధంగా పనివాడిగా చేసి, ఆ తర్వాత ఏం చేశాడండి? ఆ 20 సంవత్సరాలలో అతడు కలిగి ఉన్న విశ్వాసం, నమ్మకం, భక్తి, వినయం, విధేయత, లోబడటం, సేవించడం, పూజించడం, ఆరాధించడం, అన్నీ నమ్మకంగా యజమానుడి దగ్గర పనిచేయడం. మాంగారు అన్నది పక్కనట్టండి, నమ్మకంగా యజమానుడి దగ్గర పనిచేయడం, ఇవన్నీ చూసి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, హెచ్చించడం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. ఉన్నతమైన స్థానంలో పిల్లలు ఉన్నవారు దయచేసి బయట కూర్చోవాలి. పిల్లలు ఉన్నవారు దయచేసి బయట కూర్చుని మీ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. పిల్లలు ఉన్నవారు వారి తల్లిదండ్రులు కూడా లోపల కూర్చోవద్దు, బయటే కూర్చోండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు ఆగు, ఆవేశం ఎక్కువైపోవద్దు, లేదంటే మనకి బాధ, దుఃఖం ఎక్కువైపోకూడడానికి వీలు లేదు. అవి లేనప్పుడు ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఆ ఆశీర్వాదం లేనప్పుడు, అభివృద్ధి లేనప్పుడు, ఆ హెచ్చింపు లేనప్పుడు నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. ఏంటి ఇంకా మన బతుకు అని వచ్చేస్తుంది. దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా లేదా అని వచ్చేస్తుంది. అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని వచ్చేస్తుంది. ఇంకెన్నో వచ్చేస్తాయి. కానీ ఏవి రానివ్వద్దు. నీ టైం ఇంకా రాలేదు, అంతే. ఏంటి? నీ టైం ఇంకా రాలేదు అని అనుకో. దేవుడు హెచ్చించే సమయం ఇంకా రాలేదని అనుకో. దేవుడు నిన్ను గణపరిచే సమయం ఇంకా రాలేదని అనుకో. దేవుడు నిన్ను అభివృద్ధిపరిచే సమయం ఇంకా రాలేదు. యథార్థంగా యాకోబులాగా నువ్వు లేమిలో నువ్వు యథార్థంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఆయన్ని వెంబడించు. తగిన సమయములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 20 ఏళ్ళు పన్నోడు, ఫస్ట్ ఐశ్వర్యవంతుడు, తర్వాత 20 ఏళ్ళు పన్నోడు, మళ్ళా ఇప్పుడు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, 31 మొదటి నుంచి చదువుదాం. చూడండి, 31వ అధ్యాయం ఆదికాండం ఫస్ట్ నుంచి చదివితే, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని నా మాటలు యాకోబు వినిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యాకోబు కొడుకులు మచ్చలు పొరలు ఉన్న వాటిని నెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ అవన్నీ మళ్ళీ ఎక్కడ పుట్టేసాయి. అవన్నీ వాళ్ళ సాక్షి ప్రకారంగా, వాళ్ళ తీర్మానం ప్రకారంగా యాకోబుకి సొత్తు అయిపోయి, యాకోబు జీతం అయిపోయి. ఇప్పుడు యాకోబు కొడుకులు అనుకుంటున్నారు, యాకోబు కొడుకులు కాదు, లాబాను కొడుకులు అనుకుంటున్నారట, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని. అండ్ నిజమేనది ఆ మాట? మన తండ్రికి కలిగినది యావత్తు మొత్తం అంతా తీసేసుకున్నాడు యాకోబు అంటున్నాడు. నిజమా? ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ఏ కొడుకులైతే ఈ మాట అంటున్నారో వాళ్ళ దగ్గర మందలు
ఉన్నాయి తండ్రి మందలు. ఇంకా కొన్ని బ్యాలెన్స్ యాకోబు దగ్గర కూడా ఉన్నాయి. మచ్చలు డాగులు లేనివి యాకోబు దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నిజం కాదు. అయితే మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు. ఈ యావదాస్తి మందలన్నీ కూడా ఎవరయ్య అంటే మన తండ్రియే. మన తండ్రి ఆస్తే తీసేసుకున్నాడు. మన తండ్రి ఆస్తే ఇప్పుడు పొందుకుని ఏమైపోయాడు? ఐశ్వర్యవంతుడైపోయాడు అని యాకోబు కొడుకులు అనుకుంటున్నారంట. ఈ మందలన్నీ యాకోబుకి రాకముందు మాంగారు ముఖం ఒకలాగా ఉంది. ఇప్పుడు ఈ మందలన్నీ యాకోబుకి వచ్చిన తర్వాత మాంగారు ముఖం ఇంకోలాగా ఉంది. సొంత మాంగారే, మళ్ళా అల్లుడు అభివృద్ధి చెందితే ఆనందపడాలి కదా. కానీ మాంగారు ముఖం మాడిపోయిందంట. బామర్దుల ముఖం మాడిపోయిందంట. ఏంటండి? బామర్దుల ముఖం మాడిపోయింది, మాంగారు ముఖం మాడిపోయింది. అంతకుముందు ఈ ఆస్తి యాకోబుకి రాకముందు ఎలాగా ఉన్నారో యాకోబు పట్ల అలాగప్పుడు లేరు. ఎందుకంటే వారు ఆలోచన ఇదంతా మందే, యాకోబుకున్న ఈ ఆస్తి అంతా మందే, మన ఆస్తిని, మన తండ్రి ఆస్తిని తీసేసుకుని ఇప్పుడు ఇంత గొప్పవాడు అయిపోయాడు అని అనుకుంటున్నారు. కానీ గొప్పవాడు మనుషుల వల్ల అవడు. ఎప్పుడు కూడా ఏ భూమి మీద ఉన్న మనుషుడు ఎవడైనా సరే గొప్పవాడు అవ్వాడంటే ఇంకో మనుషుడు వల్ల అవడండి. ఎవరి వల్ల అవుతాడు? దేవుడు వలన అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే గణపరుస్తాడు, దేవుడే గొప్పవారిగా చేస్తాడు, దేవుడే మనం ఎక్కలేనంత ఉన్నతమైన ఎత్తైన స్థలాలకి మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా నాన్నగారి వల్ల మేము ఎంత గొప్పవాళ్ళు అయ్యాము, మా మామగారి వల్ల ఎంత గొప్పవాళ్ళు అయ్యామండి అని అనుకోవద్దు. ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన వాటిని బట్టి గొప్పవాళ్ళం అయ్యామని అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే అవి వారు ఇవ్వలేదు, దేవుడే వారి ద్వారా నీకు ఇచ్చాడు అని అనుకోవాలి. వారు ఇవ్వకపోయినా దేవుడు నీకు ఇవ్వగలడు, వారు ఇవ్వకపోయినా దేవుడు నీకు ఇస్తాడు, వారు ఇవ్వకపోయినా దేవుడు నిన్ను చాలా గొప్పవాడిగా చెయ్యగలడు. ఆ శక్తి దేవుడికి ఉన్నది. అయితే అంతకు ముందులాగా లేరు. ఆస్తి వచ్చేటప్పటికి, యాకోబుకి ఆస్తి వచ్చేటప్పటికి మనుషులు మారిపోయారు. యాకోబుకి ఆస్తి వచ్చేటప్పటికి మాంగారు మారిపోయారు, అలాగే బామర్దులు మారిపోయారు, దూషించడం మొదలుపెట్టారు, ద్వేషించడం మొదలుపెట్టారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? భూమి మీద మనం ఆశీర్వదించబడే కొలది లోకంలో ఉన్నవారు అందరికీ శత్రువులంగా అయిపోతాం. ఇది కావాలా, ఇది కావాలంటే అది కూడా ఖచ్చితంగా మనము ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దాన్ని అంగీకరించాలి. మనం భూమి మీద దేవుని వలన హెచ్చింపు స్థితిలోకి వెళ్ళేటప్పటికి, మనం భూమి మీద దేవుని వలన ఘనపరచబడేటప్పటికి, మనం దేవుని వలన గొప్పవారం అయ్యేటప్పటికి లోకంలో ఉన్న మనుషులకి మనం శత్రువులు అయిపోతాం, లోకంలో మన మనుషులకు విరోధులు అయిపోతాం. ఎందుకంటే మన ఐశ్వర్యం, మన ఆస్తి మనల్ని మనుషులకు దూరం చేస్తుంది. మన ఐశ్వర్యం, మన ఆస్తి మనుషులకి మధ్యలో విరోధాన్ని కలగజేస్తుంది. ఆ విరోధం సొంత కుటుంబ సభ్యులకైనా వచ్చేస్తుంది, సొంత ఇంట్లో వాళ్ళకైనా వచ్చేస్తుంది, బయట వాళ్ళకైనా వచ్చేస్తుంది, బంధువులకైనా వచ్చేస్తుంది, ఇరుగు పొరుగు వారికైనా వచ్చేస్తుంది, తోటి సంఘ సభ్యులకైనా వచ్చేస్తుంది, లేదంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అది ఒక కుళ్ళు స్టార్ట్ అయిపోద్ది అనమాట అవతల వాళ్ళకి. ఆడు ఇంకా అన్నయ్య అయినా సరే, అన్నయ్య హెచ్చింపబడ్డాడు, తమ్ముడు ఉన్నాడు, ఆ అన్నయ్య హెచ్చించబడ్డాడు, తమ్ముడికి ఏమొచ్చేస్తుంది? కుళ్ళు వచ్చేస్తుంది. అన్నదమ్ముల మధ్యలో ఈ కుళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలోనే ఉంటాయి. అక్కాచెల్లెల మధ్యలో ఈ కుళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలోనే ఉంటాయి. అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఇవన్నీ కూడా మనం పెట్టుకునే, కానీ ఇవన్నీ డబ్బుతో లింక్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ దేంతో లింక్ అయ్యి ఉంటాయండి? డబ్బుతోనూ, ఆస్తితోనూ, ఐశ్వర్యంతోనూ లింక్ అయ్యి ఉంటాయి. అవన్నీ ఒకవేళ ఆడికి పెరగలేదు, నీకు పెరిగాయంటే ఇంక అయిపోయావు నువ్వు. అన్నా లేదు, అక్క లేదు, తొక్క లేదు. భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది. కుళ్ళు, అసూయ వచ్చేస్తుంది. ఒక రకమైన కోపం, ఆవేశం, ద్వేషం ప్రారంభం అయిపోతాయి. ఓర్వలేక, చూడలేక, తట్టుకోలేక, నీ ఎదుగుదల చూడలేక, నీ అభివృద్ధి చూడలేక, నీ ఆశీర్వాదం చూడలేక, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం చూడలేక ఆ కుళ్ళు, ఆ యొక్క ఇది వచ్చేస్తుంది. కానీ వచ్చేసినా మనం ఏం చేయగలం అండి?
ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేము. ఆ తర్వాత ఆ కుళ్ళుతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దాన్ని ఫేస్ చేయక తప్పదు. ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ పొందుకున్నాం కాబట్టి మనుషులకు విరోధం అవుతాము. ఖచ్చితంగా లోకంలో మనుషులందరికీ కూడా చాలా వరకు ఏమవుతాం, మనం విరోధులు అవుతాం. కానీ ఏ మనుషులకు విరోధులైనా లెక్క చేయొద్దు. ఏ మనుషులు నిన్ను ద్వేషించినా లెక్క చేయొద్దు. ఏ మనుషులు నిన్ను తిరస్కరించినా లెక్క చేయొద్దు. ఎవరు ముఖం మాడిపోయినా లెక్క చేయొద్దు. ఎందుకంటే ఏడ్చేవారు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చేవాళ్ళు ఆపడం మన వల్ల కాదు. వాళ్ళు అసూయతో ఏడుస్తున్నారు, కుళ్ళుతో ఏడుస్తున్నారు, లేదంటే వారవలేక ఏడుస్తున్నారు, మొత్తానికి ఏడుస్తున్నారు. కానీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కృపకు నువ్వు పాత్రుడు అయ్యి హెచ్చించబడ్డావు. దేవుని దయకు పాత్రురాలు అయ్యి గణపరచబడ్డావు. అప్పుడు నిన్ను దేవుడు లేపడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా శరీరాలతో ఉన్నటువంటి వారు కాబట్టి ఖచ్చితంగా ఎలా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు 10 లక్షల ఆస్తి వచ్చిందనుకోండి, నీ చెల్లో లేదంటే నీ అక్కో నీ తమ్ముడో నీ అన్నయ్యో ఏడుస్తున్నాడు అనుకోండి, ముఖాన్ని కొట్టేసుకుని 5 లక్షలు ఆడికి ఇచ్చే వెంటనే వెంటనే ఏమైపోతాడండి? వెంటనే నా అన్నయ్య, వెంటనే నా తమ్ముడు, వెంటనే నా అక్క, వెంటనే నా చెల్లి అని కౌగిలించేసుకుంటారు. అదే నువ్వు ఇవ్వలేదనుకోండి, నీ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అది మనుషుల నైజం. దాన్ని ఇంకెవరో ఏం చేయలేవు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు ప్రతి ఒక్కరిని. ఆ హెచ్చింపు దేవుడి మన జీవితంలో కొనసాగినప్పుడు మనుషులు ఎలా ప్రవర్తించినా మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఈ యాకోబు పట్టించుకున్నాడా? మాంగారు బామర్దుల్ని ఏమన్నా పట్టించుకున్నాడా? ఏమీ లేదు. అంతకు ముందులాగా లేదు అంటున్నాడు. అప్పుడు చూడండి 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఒక స్వరం వినిపించి ఒక మాట చెప్తున్నాడు. యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదినని యాకోబుతో చెప్పగా. ఎక్కడికి? మళ్ళా నీ దేశానికి, నీ పితరుల దేశానికి నువ్వు వెళ్ళు. ఏ దేశం నుంచి వచ్చాడు? ఏ దేశం నుంచి వచ్చాడండి ఇక్కడికి? ఏ దేశం నుంచి వచ్చాడు? మధ్యలో ఇలాంటివి ఎందుకు వేస్తాను తెలుసా? క్వశ్చన్లు మీ బుర్ర ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం. ఏంటండి? కనాను దేశం నుంచి వచ్చాడు. ఎంతసేపు పట్టింది దాన్ని చెప్పడానికి మీకు? ఏంటండి? జవాబు చెప్పే వాళ్ళకి ఏముంటుందంటే అది నిజమని తెలిసినా, కరెక్టే అని తెలిసినా చెప్పడానికి భయం. ఎందుకంటే అది చెప్తే నిజం అవుతుందో అబద్ధం అవుతుందో. ఒకవేళ తప్పు అయితే ఎంతమంది నవ్వుకుంటారు? ఏంటండి? ఒకవేళ తప్పుగా చెప్పానంటే వీళ్ళందరూ నువ్వు ఆ తప్పు అన్నా చెప్పు, మిగతా వాళ్ళు ఆ తప్పు కూడా చెప్పలేదు కదా, వాళ్ళు నవ్వుకున్నందుకు ఎందుకు బాధపడ్డావు? నవ్వుకునేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఆ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళని లెక్క చేయకూడదు మనం. ఏంటండి? ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, నవ్వేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అసలు మనుషుల్ని ఏ విషయంలోనూ మనసు అస్సలు లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. ఏదైతే మన అంతరంగంలో ఉందో అది పర్ఫెక్ట్గా అంతే. కనాను దేశం నుంచి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కనాను దేశానికి వెళ్ళమంటున్నాడు. నువ్వు నీ దేశానికి వెళ్ళు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన ఇక్కడ ఎప్పుడైతే పరిస్థితి తారుమారైపోయిందో, ఇక్కడ ఎప్పుడైతే మాంగారు బామర్దులు మనసులు మారిపోయాయి, ముఖాలు మాడిపోయాయో, ఇంకిక్కడ ఇతనికి శోధన ఎదురవుతుందని దేవుడు గుర్తించి, వారి ద్వారా శ్రమ వస్తుందని దేవుడు గుర్తించి, వారి ద్వారా ఇరుకులు ఇబ్బందులు అనుభవించవలసి వస్తుందని దేవుడు గుర్తించి, వాళ్ళ ద్వారా చాలా ఎక్కువగా నలిగిపోవలసిన అవసరం ఉందని దేవుడు గుర్తించి, దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపో, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో? నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండదు నేను యాకోబుతో చెప్పగా, భార్యలిద్దరితో చెప్తున్నాడు, మీ నాన్న, మీ తమ్ముళ్ళు, అన్నయ్యలు
అంతకుముందు ఎలాగ నా విషయంలో ఉండేవారో అలాగప్పుడు లేరు. నాకు ఆస్తి రాకముందు ఎలాగ నాతో ప్రవర్తించారో అలాగప్పుడు ప్రవర్తించటం లేదు. మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనుషుల కటాక్షం ఉన్నంతకాలం దేవుడి కటాక్షం దొరకదు. దేవుడి కటాక్షం దొరికిన తర్వాత మనుషుల కటాక్షం దొరకదు. రెండు ఒకేసారి కావాలంటే జరిగే పని కాదు. రెండు ఒకేసారి అనుభవించాలంటే అది జరిగే పని కాదు. ఏదో ఒకటే కోరుకో, ఏదో ఒకటే దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి భార్యలతో చెప్తున్నాడు, భార్యలిద్దరితో ఇదిగో మీ తండ్రి మీ అన్నదమ్ములు అంతకుముందు ఎలాగుండేవారు అలాగప్పుడు నాతో లేరు అని చెప్పాడు. అయితే ఏమంటున్నాడు? అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. ఇదిగో భార్యలతో చెప్తున్నాడు, మీ నాన్న దగ్గర నేను ఎంత అలాగ కొలువు చేశానో, మీ నాన్న దగ్గర ఇన్ని సంవత్సరాలు ఎంత శక్తిని వాడి నేను పనిచేశానో మీకు తెలుసు అని చెప్తున్నాడు. మీ తండ్రి నన్ను ఏం చేశాడు? మోసం చేశాడు. మోసం చేసి 10 సార్లు నా జీతం మార్చాడు. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. దేవుడు ఏ హాని నీ తండ్రి నాకు చేయకుండా దేవుడు సహాయము చేశాడు. 10 సార్లు నా జీతాన్ని మార్చాడు మీ నాన్న. ఇదిగో ఇప్పుడు మనకి ఈ సంపద వచ్చేటప్పటికి నీ తండ్రి ముఖం అంత ముందులాగా లేదు, మీ అన్నదమ్ముల ముఖం అంత ముందులాగా లేదు, వాళ్ళ ప్రవర్తన అంత ముందులాగా లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని పిల్లలకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు కష్టములో మనం ప్రయాణం చేసినా పర్వాలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కష్టం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. అలాగే దేవుడు నువ్వు తోడుగా ఉండడం వల్ల దేవుడు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు నీకు తోడుగా ఉండడం వల్ల దేవుడు దీవెన పొందుకుంటావు. దేవుడు తోడుగా ఉండడం వల్ల అభివృద్ధిని పొందుకుంటావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము భయపడవలసిన బాధపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అంతకుముందు దేవుడు చెప్పాడు ఒక మాట. 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 28:15. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను. ఇదిగో నువ్వు ఈ పద్దనరాముకు వెళ్తున్నావు, ఈ దేశానికి వెళ్తున్నావు, నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు. నువ్వు అక్కడ ఉన్నంతకాలం నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. అక్కడ ఉన్నంతకాలం తోడుగా ఉంటాను. మరలా నిన్ను ఈ దేశానికి నేను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఈ 20 సంవత్సరాలు తోడుగా ఉన్నాడా? తోడుగా ఉన్నా. 20 సంవత్సరాలు కూడా మాంగారు యొక్క మందలను అరణ్యాల్లో మేపుతూ ఉన్నప్పుడు అడవి మృగాలు అతన్ని చంపివేయకుండా దేవుడు తోడుగా ఉన్నాడు. క్రూర మృగాల చేతిలో అతని ప్రాణం పోకుండా తోడుగా ఉన్నాడు. మాంగారు 10 సార్లు జీతం మార్చినా సరే దేవుడు తోడుగా ఉండి ఏ ఇబ్బంది కలగకుండా చేశాడు. మాంగారు అంత మోసం చేసినా సరే ఏ మాత్రము కూడా అతనికి ఇబ్బంది లేకుండా దేవుడు చేశాడు. ఇన్ని సంవత్సరాలు మాంగారు దగ్గర కొలువు చేయడానికి దేవుడే శక్తినిచ్చాడు. నా యావ శక్తితో అన్నాడు. ఆ శక్తి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు తోడుగా ఉండి ఆ శక్తిని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి 20 సంవత్సరాలు కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడాడు. ఇప్పుడు అతన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు తోడుగా ఉండి అతన్ని ఏం చేశాడు?
హెచ్చించాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల అతడు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుని సహాయం లేకుండా మనం గొప్పవారు అవుదాం అనుకుంటే జరిగే పని కాదు. దేవుడు సహాయం లేకుండా, దేవుడు తోడుగా లేకుండా మనము ఉన్నతమైన స్థానంలోనికి ప్రవేశించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఆ స్థితిని మనకు కలగజేసేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతుల పైకి స్తోత్రాలు. చూడండి, అక్కడ మనం చూస్తే నువ్వు మళ్ళా నీ దేశానికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన దేశంలో 20 సంవత్సరాలు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మళ్ళా నీ సొంత దేశానికి వెళ్ళి అంటున్నాడు. సొంత దేశానికి వెళ్తే ఆయన పరిస్థితి ఏంటి? కనాను దేశానికి వెళ్తే ఆయన పరిస్థితి ఏంటి? వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఎవరున్నారు? అన్నయ్యగా లేడు. ఎలాగున్నాడు ఇప్పుడు? శత్రువుగా ఉన్నాడు. అన్నయ్య ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు చంపేయాలనుకుంటున్నాడు. 20 సంవత్సరాల్లో అన్నయ్య పగ అన్న చల్లారిందా? చల్లారలేదు. తమ్ముడు 20 సంవత్సరాలు కంటికి కనబడకపోయినా పగ అన్న చల్లారిందా? చల్లారదు. పగ అనేది చల్లారేది కాదు. దేవుడు చల్లారిస్తేనే అది చల్లారుతుంది. దేవుడు చల్లార్చకుండా మన అంతరంగంలో ఉన్న పగలు, మన అంతరంగంలో ఉన్న కోపాలు, మన అంతరంగంలో ఉన్న ద్వేషాలు చల్లారడం అనేది అసాధ్యము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, యెహోవా నీ పితరుల దేశం నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, నువ్వు మళ్ళా నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు, నీకు ఏ అపాయము రాకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళు, నీవు అతని చేతిలో ప్రాణాలు కోల్పోకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఏ మాత్రం హాని జరగకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నీ ప్రాణం పోకుండా నీకు తోడుగా ఉంటాను. ఏ అపాయము రాకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళు, నీకు నేను తోడుగా ఉంటాను. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఆస్తికి కానీ ఏ మాత్రము ఏ హాని జరగదు. వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దావీదు అంటాడు ఒక మాట, ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనలు 23:4-5. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయానికి నేను భయపడను, ఏ అపాయము నాకు రాదు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుడు తోడుగా ఉంటే గాఢాంధకారంలో కూడా నీకు ఏ హాని జరగదు. దేవుడు తోడుగా ఉంటే శ్రమల సమయంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. శోధన సమయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు ఏమాత్రము కూడా నలిగిపోవాల్సిన అవసరము ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటే ఆ పరిస్థితిలో నీకు దేవుని సహాయం అందుతుంది. ఎటువంటి ప్రతికూల పరిణామాలు నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఎదురైనా దేవుడు నీకు తోడుగా ఉండడం వల్ల నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. దేవుడు కాపుదల ఉంటుంది. దేవుడి సన్నిధి తోడుగా మరి దావీదు దేవుడు తోడుగా ఉండడం వల్లే కదా మరి అతడు ప్రాణాలతో ఉన్నాడు. దేవుడు తోడుగా లేకపోతే ఎప్పుడో అయిపోయిన సౌలు చేతుల్లో, ఎప్పుడో అయిపోయిన శత్రువుల చేతుల్లో. దేవుడు తోడుగా ఉండడం వల్ల ఎలాగున్నాడు? క్షేమంగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల ఎన్నిసార్లు సౌలు చంపాలని ప్రయత్నం చేసినా అతని చేతుల్లో దావీదుకు చావు రాకుండా దేవుడు కాపాడాడు. ఎన్ని రకాలైన పరిణామాలు వచ్చినా దేవుడు తోడుగా ఉండడం వల్ల అతడు బాగుపడ్డాడు. ఆ అరణ్యాల్లో
తిరుగుతున్నప్పుడు రకరకాల రోగాలు వ్యాధులు ఆయనకు వచ్చినప్పుడు దేవుడే తోడుగా ఉండడం వల్లే స్వస్థత వచ్చింది కదా. ఏమంటున్నాడు అక్కడ? నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. భయంకరమైన అనారోగ్యము, భయంకరమైనటువంటి అస్వస్థత, భయంకరమైనటువంటి రోగాల బారిన పడితే ఆ అరణ్యాల్లో తిరిగినప్పుడు ఎవరు స్వస్థపరిచారు? దేవుడే స్వస్థపరిచాడు. దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి స్వస్థపరిచాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ప్రాణం పోలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏ హాని జరగలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టించేయాలని చాలామంది ప్రయత్నం చేసినా పట్టించలేకపోయారు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మళ్ళా ఆ శ్రమకాలం అంతా కూడా అతడు క్షేమంగా ఉండి ఆ శ్రమ పూర్తయిన తర్వాత దేవుడు తోడుగా ఉండడం వల్లే ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. దేవుడు తోడుగా ఉండడం వల్లే సింహాసనం మీద కూర్చోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన దేవుడు మనకు తోడుగా ఉండుంటే ఏ పరిస్థితి మనకు ఎదురైనా మనం భయపడవలసిన అవసరం. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా అన్నదే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. మన దేవుడు తోడుగా ఉండేలాగా మనం ఉన్నామా లేదా అన్నది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన విషయం. దేవుడు ఎప్పుడూ కూడా మనకి తోడుగానే ఉంటాడండి. కాబట్టి నేను మీకు తోడై ఉండదునని చెప్పాడు. రాహేలుకి చెప్పాడు, లేయాకి చెప్పాడు. ఇదిగో అంతకుముందు పరిస్థితి అలాగుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అని చెప్పాడు. ఇదిగో మీ నాన్న నన్ను ఇంతలా మోసం చేసి 10 సార్లు జీతం మార్చాడు, అది కూడా మీకు తెలుసు అని చెప్పాడు. ఎంత యావత్ శక్తిని ఉపయోగించి మీ నాన్న దగ్గర నేను కొలువు చేశానో పని చేశానో మీకు తెలుసు అని చెప్పాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల ఏ హాని నాకు రాలేదు, ఏ హాని నాకు కలగలేదని చెప్పాడు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు కాలమున గొర్రెలతో సైనిస్తున్న పొట్టేళ్ళు చారలైనను పొడలైనను అచ్చలైనను గలవై ఉండెను. చిత్తం ప్రభువా అని చెప్పి తిని నేను యావత్తును నేను చూచి తిని. అతనికి అంతకుముందు వచ్చిన ఆ స్వప్నం కూడా చెప్తున్నాడు. ఆ స్వప్నంలో ఏ విధంగా అతని యొక్క ఆస్తిని ఇతనికి ఇస్తున్నాడు, ఏ విధంగా ఆ చారలు మచ్చలు ఆ పొడలు కలిగినవి ఈనేలాగా దేవుడు చేశాడు. దేవుడు ముందుగా స్వప్నంలో చూపించి అలాగే అతడు ఎలా చేశాడు. నీ మాంగారు నీకు చేసిందంతా నేను చూశాను, నీకు చేసిన మోసం నేను చూశాను. ఆ చారలు డాగులు ఆ మచ్చలు అవి ఉన్న వాటిని తన కొడుకులకి ఇచ్చి పంపించాడు, నేను చూశాను. అవి నీకు జీతంగా రాకూడదని అతడు నిన్ను మోసం చేయడం నేను చూశాను. కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేం భయపడద్దు. ఆ చారలు కలిగినవన్నీ కూడా నీ బామర్దులు పట్టుకెళ్ళిపోయారని భయపడద్దు. ఇదిగో పుట్టబోతున్నవి మళ్ళా ఎలాంటివి పుట్టబోతున్నాయి? చారలు. నీకు జీతంగా ఏవైతే ఇస్తానని చెప్పాడో వాటినే మీ మందలన్నీ కూడా పిల్లల్ని కనేలాగా నేను చేస్తున్నాను అని చెప్పి ముందుగానే దేవుడు స్వప్నంలో చూపించాడు. చూపించినట్లుగానే దేవుడు ఆ చారలు ఆ యొక్క ఇవి ఉన్న వాటిని ఈనేలాగా చేసాడండి. పొడలో ఉన్నటువంటి మచ్చలో ఉన్నటువంటి పిల్లలు కనేలాగా పుట్టేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఇది లాభాను వల్ల ఐశ్వర్యవంతుడయ్యాడా లేదంటే దేవుని వల్ల ఐశ్వర్యవంతుడయ్యాడా? ఎవరండి? దేవుని వలన ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుడు చేయడం వల్ల కార్యము, ఆ కార్యం దేవుడు చేయడం వల్ల ఏమయ్యాడండి? ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఈ కథ అంతా ఎవరికి చెప్తున్నాడు? భార్యలకు చెప్తున్నాడు. ఎందుకని? తండ్రి చేసినటువంటి మోసము వాళ్ళు గుర్తించాలి,
రెండోది యాకోబుతో పాటు ఆ దేశానికి రావాలి, ఇష్టపడి రావాలి. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా తండ్రి అలాగే అన్నదమ్ముల హృదయాలు తెలుసుకునేలాగా, వాళ్ళ మోసాలు తెలుసుకునేలాగా చేశాడు. దేవుడు అతనికి తోడుగా ఎలాగున్నాడో చెప్పాడు. దేవుడు ఈ ఆస్తి ఎలాగిచ్చాడో కూడా చెప్పాడు. భార్యలతో అంత ముందు చెప్పలేదండి. ఈ కళ ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు చెప్తున్నాడు. కళ వచ్చినప్పుడు చెప్పలేదు. చెప్పాడా? కళ వచ్చి చాలా కాలమైంది, కానీ కళ వచ్చినప్పుడు ఇదిగో లేయా, ఇదిగో రాహేలు ఇలా చేయబోతున్నాడు దేవుడు అని అప్పుడు చెప్పాడా? అప్పుడు చెప్పలేదండి, ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే అది ఎవరి ద్వారా యాకోబుకు వచ్చిందో కూడా ఎవరికి తెలియాలి? భార్యలకు తెలియాలి. భార్యలు గ్రహించాలి. భార్యలు యాకోబుతో కలిసి రావాలి. భార్యలు ఆ దేశానికి రావాలి. ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి పెళ్ళిళ్ళు అయ్యే వరకు తండ్రి దగ్గరే ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా 20 సంవత్సరాలు ఎక్కడున్నారు? తండ్రి దగ్గరే ఉన్నారు. సడన్గా నాతో వచ్చేయండి అంటే మరి వాళ్ళు రెడీ అవ్వాలి కదా. అసలు ఆ భార్యలు అంటే అతి ప్రమాదకరమైన క్యాండిడేట్లు. ఏంటండి భార్యలు అంటే ఎవరు? అత్యంత ప్రమాదకరమైన క్యాండిడేట్లు ఎవరంటే మగవాడి జీవితంలో భార్యే. కాబట్టి భార్య ఏమవ్వాలి? ఇప్పుడు ఈ భార్యలు ఏమవ్వాలి? ఒప్పుకోవాలి, ఇష్టపూర్వకంగా రావాలి. ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏమవ్వాలి? రావాలి. ఇష్టపూర్వకంగా రావాలంటే జరిగిన కథంతా వాళ్ళకి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎంతో సౌమ్యంగా చెప్తున్నాడు. ఎంతో కోపంతోనూ లేదా ఆవేశం బంగారు మీద ఉన్నటువంటి ఏదో ఖచ్చితంగా కళాఖండిగా చెప్పటం లేదు. వాళ్ళ మనస్సుల్లో అభిప్రాయం కరెక్ట్గా అనుకూలంగా యాకోబుకు అనుకూలంగా వచ్చేలాగా చాలా విడమర్చి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఏమైంది? నాతో దేవుడు ఏం చెప్పాడో కూడా అది కూడా చెప్తున్నాడు భార్యలతో. ఏమంటున్నాడు? ఇదిగో నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో. ఎక్కడ చేశాడు అది? బేతేలులో కదా. ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు బయలుదేరి తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. ఇదిగో నా అంతట నేనుగా నా దేశానికి వెళ్ళిపోవాలని అనుకోవటం లేదు. లేదంటే మీరు అందరూ కూడా నాతో కలిసి వచ్చేసి మన అందరం కలిసి మన దేశానికి, ఆ దేశానికి, నా సొంత దేశానికి వెళ్ళిపోవాలన్న ఆలోచన, నిర్ణయము నాది కాదు. ఎవరిది? దేవుడే చెప్పాడు. ఏమనంటే ఇదిగో ఎక్కడ నూనె పోసావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసావో ఆ బేతేలు దేవుడు నేనే. నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు మనం అందరము కూడా నా సొంత దేశానికి వెళ్ళిపోవడం అన్నది నా నిర్ణయం కాదు, నా ఆలోచన కాదు. అది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం, దేవుడి ఆలోచన. ఇదంతా కూడా భార్యలకు అంత వివరంగా ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు సహకరించాలి. ఇప్పుడు మేము రాము, నువ్వు పో అంటే ఇబ్బంది అయిపోవాలి కదండి. ఎందుకంటే అప్పుడే చాలా సంవత్సరాలుగా తండ్రితో కలిసి ఉండడం అలవాటైపోయింది వాళ్ళకి. పుట్టింట్లో ఉండడం, చాలా సంవత్సరాలు పుట్టింట్లో ఉండడం ఏమైంది? అలవాటైపోయింది. ఇప్పుడు సడన్గా వేరే దేశానికి, వేరే ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరు. ఏమో ఈ కథ అంతా చెప్పబోతే మా నాన్న వల్లే కదా నువ్వు ఇంత ఐశ్వర్యవంతుడు అయ్యావు, మా మందలే కదా, అన్నదమ్ములు ఎలాగైతే అన్నారో అక్క చెల్లెళ్ళు కూడా అలాగా అన్నేమో కదా. అన్నదమ్ములు అన్నదే అక్క చెల్లెళ్ళు అనలేరా? ఇదంతా కూడా మన తండ్రిదే అని కుమారులు అనుకున్నారు. ఇదంతా కూడా మా నాన్నదే అని వీళ్ళు అన్నారంటే ఏమైపోవాలి? దేవునికి స్తోత్రం. కానీ యాకోబు ఆలోచన ఏంటంటే, యాకోబు ఒకడే మళ్ళా వెనక్కి వెళ్ళడం యాకోబు ఆలోచన కాదు. యాకోబు ఒకడే తన దేశానికి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. ఎవరెవరు వెళ్ళాలి? యాకోబుతో పాటు యాకోబు భార్యలు, యాకోబు పిల్లలు, యాకోబుకి దేవుడిచ్చిన ఆస్తి అంతా కలిసి ఎక్కడికి వెళ్ళాలి?
ఆ కనాను దేశానికి వెళ్ళాలి. అది దేవుని చిత్తం, దేవుడి నిర్ణయం. కాబట్టి ఇప్పుడు యాకోబుకి సహకరించేలాగా యాకోబు భార్యలతో వివరంగా చెప్పాడండి. ఎవరు? యాకోబు చెప్పాడు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. ఏమంటున్నారంటే భార్యలిద్దరూ ఏమన్నారు? ఇప్పుడు అంగీకరించారా? దేవునికి స్తోత్రం. కథంతా వివరంగా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి సత్యం తెలిసి, వాళ్ళకి జరిగిందంతా తెలిసి వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు వెళ్ళడానికి. తన తండ్రి మోసాన్ని వారు గుర్తించారు. నీతో పాటు రావడానికి మాకు ఇష్టమే అన్నారు. ఇదిగో దేవుడు నీకు ఏం చెప్పాడు అది నువ్వు చెయ్యి అని వాళ్ళు అంగీకరించారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ భార్యలిద్దరూ కూడా అలాగా ఆ రోజు మాట్లాడారు. అంతా చెప్పిన తర్వాత అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదినై. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతా అంటే ఏదైతే యాకోబు ఇప్పుడు పొందుకున్నాడో, అదంతా దేవుడే తండ్రి దగ్గర నుంచి తీసివేసి భర్త అయిన యాకోబుకి ఇచ్చాడని వాళ్ళు గుర్తించారు. ధనమంతయు మాదియు మా పిల్లలది అయి ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా, దేవుడు నీకు ఏం చెప్పాడో అలాగే చెయ్యి అని ఉత్తరం ఇచ్చారు. నీతో మేము అందరం రావడానికి మేము సిద్ధమే అని వాళ్ళు అంగీకరించారు. మనము మన పిల్లలు మన ఆస్తి అంతా పట్టుకుని నీ దేశానికి వెళదాము అని వారు అంగీకరించారు. ఇన్ని 20 సంవత్సరాల కాపురంలో లేయాకు కానీ రాహేలుకి కానీ లేదంటే ఇంకా మిగతా భార్యలకు కానీ అంతకుముందు జరిగిన స్టోరీ చెప్పుండాడంటారా, చెప్పలేదంటారా? కనాను దేశంలో జరిగిన స్టోరీ, అన్నదమ్ముల మధ్యలో జరిగిన స్టోరీ, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విరోధం, వాళ్ళ మధ్యలో ఉన్న పగ, ఎందుకు అసలు ఎక్కడికి వచ్చేసాడు, అసలు అక్కడ ఏం జరిగిందో తన భార్యలకు చెప్పాడంటారా? 20 సంవత్సరాల్లో చెప్పలేదా? భార్యకి చెప్పకుండా ఉన్న మొగుడు ఎవడండి? ఎవడన్నా ఉంటాడా? ఉన్నాడా? అసలు భూమి మీద ఒక్కడు కూడా ఉండడు. అంతా స్టోరీ వాళ్ళకి తెలుసండి. యాకోబు అక్కడ జరిగిందంతా తెలుసు. మళ్ళా ఇప్పుడు రిటర్న్ అయ్యి వెళ్తే ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలుసు. అయినా సరే వీళ్ళు ఒప్పుకోవాలి ఇప్పుడు వెళ్ళడానికి. అక్కడికి వెళ్తే అక్కడ కత్తికో కండ కింద అక్కడ వేసి పాడేస్తాడన్న సంగతి తెలిసి వీళ్ళకి. అయినా సరే వెళ్ళాలి. చావు అక్కడ ఉందని తెలిసినా సరే భర్తతో పాటు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ మనస్సు పూర్తిగా గ్రహించుకునేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళ సత్యాన్ని తెలుసుకునేలాగా, దేవుని చిత్తాన్ని గుర్తించేలాగా, యాకోబుని అర్థం చేసుకునేలాగా అంతా ఏం చేశాడు? విడమర్చి ప్రశాంతంగా చెప్పాడు. నడండి, బయలుదేరండి, పిల్లల్ని రెడీ చేయండి, ఆస్తులు రెడీ చేయండి, మీ బట్టలన్నీ బ్యాగులు పెట్టుకోండి, మీ నాన్న ఇలా చేస్తున్నాడు, నడు మా ఇంటికి పోదాం, మా దేశానికి పోదాం అంటే నువ్వు పోతే పోరా, మేము రావనరు. ఏమనండి? అలా చెప్పాడు అనుకోండి, నువ్వు పో అయితే మేము రాము.
అలాగ అంత గట్టిగా చెప్పాడనుకో, అంత ఇదిగా చెప్పాడనుకో, అంత ఖచ్చితంగా చెప్పాడనుకోండి, మేము రాము, నువ్వు వెళ్ళిపోను. కానీ యాకోబుని ప్రేమించి రావాలి ఇప్పుడు భార్యలు పిల్లలు అందరూ. యాకోబుని అర్థం చేసుకుని రావాలి. జరగబోయే కీడు ఏదైతే ఉందో అది తెలిసినా సరే దానికి అంగీకరించి రావాలి. మామూలు విషయం కాదు. అందుకనే పోసకొచ్చినట్టు పెళ్ళాలకి అంత ఒట్టరంగా చెప్పాడు. ఎవరు? యాకోబు. ఆయన ఏం చిన్నోడేం కాదు, తెలివి తక్కువడేం కాదు, చాలా బుర్రున్నాడు. అందుకనే భార్యలు మనసులో అర్థం చేసుకోవాలని అంతా కూడా చెప్తే ఏమైంది? సక్సెస్ అయిందా? కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడు, భార్య నీకు అనుకూలంగా ఉంటుంది. నువ్వు భర్త అన్నట్టుగా స్టెప్ ఎగరేసావనుకో, నీ భార్య ఏమవుతుంది? భర్త అన్న అధికారంతో నువ్వు మాట్లాడితే, భర్త అన్న పెత్తనంతో మాట్లాడితే, భర్త నా పిల్లని నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినట్టు వినాలి, నా మాట ఎందుకు వినదు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఒకవేళ నీ భార్య ఆ సమయానికి నీకు అనుకూలంగా ఉండదు, నీకు అంగీకారంగా ఉండదు, నీ ఆలోచన నెరవేరేలాగా నీ భార్య నీకు సహకరించదు. భర్త అయినా భార్య అయినా సరే ప్రశాంతంగా ఏదైతే జరగాలో దాని గురించి క్షుణ్ణంగా వివరంగా ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి, ఒకరినొకరు ఇచ్చేసుకోవాలి. అప్పుడే మనసులు ఏమవుతాయి? ఏకమవుతాయి. అప్పుడే ఒకరి అభిప్రాయాలు ఒకరు అంగీకరించుకుంటారు, ఒకరి ఆలోచన ఒకరు గౌరవించుకుంటారు, ఒకరి నిర్ణయాన్ని ఒకరు అంగీకరించి అడుగులు వేస్తారు. అంతే తప్ప మనం వేరేగా ఉన్నాం అనుకోండి, అక్కడ ఆ సమయానికి ఏం జరగాలి అది ఆ మనిషి వల్ల జరగదు, లేదంటే ఆ భర్త వల్ల జరగదు, ఆ భార్య వల్ల జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏమయ్యారు? ఇప్పుడు ఏమయ్యారండి? భార్యలు అంగీకరించారు. భార్యలిద్దరూ అంగీకరిస్తే భార్య దాసులు కూడా, భార్య దాసీలు ఎవరు? జిల్హా బిల్హా వాళ్ళు కూడా అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఈ భార్యలిద్దరూ కూడా వాళ్ళిద్దరికీ యజమానులు కాబట్టి వాళ్ళు కూడా అంగీకరించాల్సింది. పిల్లలు అందరూ కూడా అంగీకరించి మొత్తానికి బయలుదేరడం అనేది జరిగింది. దేవుడు తోడుగా ఉండి దేవుడు సహాయం చేసి ఎంత గొప్పగా మరి అక్కడి నుంచి మళ్ళా దేవుడు సమయం వచ్చినప్పుడు తీసుకువెళ్ళడానికి ఇచ్చేశాడో దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 20 సంవత్సరాలు యాకోబు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ యాకోబు 20 సంవత్సరాలు అక్కడ ఆ విధంగా కొలువు చేయడానికి కొలువు చేశాడంటే దేవుడు దాన్ని ఆ 20 సంవత్సరాల ఆ జీవితాన్ని దేవుడు అసలు ఎందుకు ఇచ్చాడు యాకోబుకి? యాకోబు జీవితంలో ఆ 20 సంవత్సరాలు అటువంటి దాన్ని ఎందుకు అనుమతిచ్చాడు? ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి వాడు చాలా భేదవాడిగా ఉండడానికి ఎందుకు దేవుడు అనుమతిచ్చాడు? ఎంతో ధనవంతుడైన వాడు ఒక పనోడుగా మారిపోవడానికి దేవుడు ఎందుకు అనుమతిచ్చాడు? అసలు ఇక్కడి నుంచి అక్కడికి దేవుడు యాకోబుని ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ అంతలాగా 20 సంవత్సరాలు గొడ్డిలాగా పనిచేయవలసినటువంటి పనిని దేవుడు ఎందుకు అనుమతించాడు? యాకోబు జీవితంలో ఎందుకు అనుమతించాడు? ఏంటండి? చూడండి, యాకోబుని దేవుడు ఆశీర్వదించడం కోసమే ఆ 20 సంవత్సరాలు జీవితము. ఏంటండి? యాకోబుని దేవుడు దీవించడం కోసమే ఆ నలుగుడు, యాకోబుని దేవుడు అభివృద్ధి పరచడం కోసమే ఆ పనోడి బ్రతుకు, యాకోబుని దేవుడు ఆశీర్వదించడం కోసమే ఆ 20 సంవత్సరాలు గుడ్డులాగా పని చేయవలసినటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. యాకోబు అంటే దేవుడికి ఇష్టం. యాకోబుని హెచ్చించాలని దేవుడు అనుకున్నాడు, యాకోబుని ఆశీర్వదించాలని, యాకోబుని అభివృద్ధి పరచాలని దేవుడు అనుకున్నాడు. అయితే ఆ అభివృద్ధి ఆశీర్వాదం విలువ తెలియాలంటే ఖచ్చితంగా ముందు ఏముండాలి? నలుగుడు ఉండాలి, శ్రమ ఉండాలి, శోధన ఉండాలి, కష్టం ఉండాలి, రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడం ఉండాలి. అప్పుడే మనం పొందుకున్న స్థాయి యొక్క విలువ మనకి తెలుస్తుంది. కాబట్టి అది ఇచ్చే ముందు దేవుడు ఇలాగా చేస్తాడు. చూడండి, దావీదు జీవితంలోనూ దావీదుని హెచ్చించే ముందు దావీదు ఘోరమైన శ్రమలు అనుభవించాడు. యోసేపును కూడా దేవుడు హెచ్చించే ముందు యోసేపు కూడా ముందు ఘోరమైన శ్రమలు అనుభవించాడు.
ఖచ్చితంగా ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే ముందు ఈ స్థితి అయిన తర్వాతే వస్తుంది. ముందు ఈ నలుగుడు, ముందు ఈ కష్టము, ముందు ఈ శ్రమ, ముందు ఈ బాధ, ముందు ఈ వ్యతిరేకత, ఇదంతా అయిన తర్వాతే అంత గొప్ప స్థానం మనకి వస్తుంది. అప్పుడే ఆ స్థానం విలువ, ఆ స్థానం యొక్క గొప్పతనం, ఆ స్థానాన్ని ఇచ్చిన దేవుడి యొక్క విలువ మనకి అర్థమవుతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు ఏం చేశాడు, యాకోబుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా కనాను దేశానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. భార్యలు పిల్లలు అందరూ కూడా ఒప్పుకోవడానికి కూడా సహాయం చేశాడు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ అక్కడికి వెళ్తే, ఆ దేశానికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ జరగాల్సినవి అన్నీ బాగానే జరిగినాయి కదా, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఒక్కడు కూడా మిగలడు. రూల్ ప్రకారంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏంటి? ఎవడున్నాడు అక్కడ? చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు యాకోబుని ఒకడినే చంపుతాడా? యాసాబు ఎవరిని చంపుతాడు? యాకోబు కుటుంబాన్ని అంతటినీ కూడా చంపేస్తాడు. అందుకనే యాకోబు కుటుంబాన్ని అంతటినీ చంపేయాలనే 400 మందిని వేసుకుని బయలుదేరాడని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అంతా బాగానే జరిగింది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ప్రాణాలు కోల్పోవాలి. కానీ దేవుడు తోడుగా ఉంటాను అన్నాడు కదా. ఆ ఒక్క మాట పట్టుకుని బయలుదేరిపోయాడు అంతే. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బయలుదేరు అన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చంపేవాడు నన్ను చంపకుండా దేవుడు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రాణాలు పోకుండా దేవుడు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అపాయము రాకుండా దేవుడు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా ఆస్తికి కానీ ఏ కీడు జరగకుండా నాకు తోడుగా ఉన్న నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అన్న నమ్మకంతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసంతోనే దారిలో ప్రార్థన చేశాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ ప్రార్థన అన్నీ కలిసి అతడికి ఏ హాని జరగకుండా, అతడి కుటుంబానికి ఏ హాని జరగకుండా దేవుని కార్యం అక్కడ జరిగింది. కాబట్టి యాకోబు చరిత్రలో ఇంకా ఏవైతే ఉన్నాయో విషయాలు చూద్దాము. వచ్చేవారం మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఇదిగో లేఖనాల్లో యాకోబు చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ చరిత్ర అంతా కూడా ధ్యానించడానికి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందన. యాకోబు చరిత్ర అంతా పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలని నువ్వు దేవా నీ చిత్తము అయ్యా నువ్వు కలిగి ఉండి అయ్యా యాకోబు చరిత్ర దేవా బోధించమని నాకు ఆజ్ఞాపించి అయ్యా ఇదిగో దేవా తండ్రి యాకోబు చరిత్ర నువ్వే మాకు అందరికీ కూడా బోధిస్తూ యాకోబు చరిత్ర ద్వారా మేము నేర్చుకోవాల్సిన సత్యాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయం చేయి, విన్న వాక్యాన్ని అనుసరించి ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.